ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ నేస్తం. ఈరోజు టాపిక్ వచ్చేసి వెక్కిళ్ళు అండి. ఈ వెక్కిళ్ళు అనేవి కొంతమందిలో వచ్చి వెంటనే తగ్గిపోతాయి అండ్ కొంతమందికి తగ్గవన్నమాట. జనరల్గా ఎక్కిళ్ళకి మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీలో ఎక్సెస్గా ఫామ్ అయిపోయిన ఎయిర్ అండి, ఎయిర్ అండ్ గ్యాస్. వీటిని బయటికి పంపించడం కోసం మనకి ఎక్కిళ్ళు అనేవి వస్తాయి. సో ఈ తగ్గని వారి కోసం కొన్ని ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ నా దగ్గర ఉన్నాయండి. సో అవి మేము మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వెక్కిళ్ళకి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనం ఏదైనా అన్నం ఫాస్ట్గా తినేసినా లేదా కారం ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా, స్ట్రెస్ వల్ల అండ్ కొంతమందికి బాడీలో షుగర్ పర్సంటేజ్ తక్కువైనా కానీ ఎక్కిళ్ళు అనేవి వస్తాయన్నమాట. కొంతమందిలో ఏంటంటే ఈ స్వీట్నెస్ ఎక్కువగా వెంటనే హనీ తీసుకోవడం, స్వీట్ తీసుకోవడం అండ్ షుగర్ తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంతమందికి తగ్గుతాయి, కొంతమందికి తగ్గవు. అండ్ ఈ టిప్స్ నేను యూజ్ చేసిన టిప్స్, నాకు యూజ్ అయిన టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టిప్ ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ అండి. ఈ బ్రీతింగ్ కంట్రోల్ ఎలా చేయాలంటే మనకి బాగా ఎక్కువ వస్తున్నప్పుడు ఒక 15 to 20 సెకండ్స్ మన ముక్కుని ఇలా గట్టిగా ఉంచుకొని బ్రీతింగ్ ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కులు వెంటనే తగ్గిపోతాయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ అనేవి మన వాటర్ తాగానే ఎక్కులు తగ్గిపోతాయి అనుకుంటాము. అలా అప్పుడు ఏం చేయాలంటే వాటర్ బాగా మన నోట్లో ఎంతవరకు పడితే సరిపోతాయో అంతవరకు వాటర్ తీసుకొని వెంటనే మింగకుండా ఒక 5 సెకండ్స్ గ్యాప్ తీసుకొని చిన్న చిన్న గుటకలు మింగినట్లయితే వెంటనే ఎక్కులు అనేవి తగ్గిపోతాయి. మ్యాక్సిమం ఈ 2 టిప్స్ వల్ల ఎక్కువ 90% తగ్గిపోతాయి. కొంతమందికి ఏంటంటే అసలు తగ్గవన్నమాట. అలాంటి టైంలో ఏం చేయాలంటే నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మరసం అండి. నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని హాఫ్గా కట్ చేసి కొంచెం నాలుక మీద వేసుకున్నట్లయితే ఆ జ్యూస్ని మనం చప్పరించినట్లయితే వెంటనే మనకి తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం అండి. ఫ్రెష్గా ఉన్న అల్లం తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసేసి చిన్న ముక్కలు కట్ చేయండి. వాటిని కనుక బుగ్గను పెట్టుకొని చప్పరించినట్టయితే వెంటనే తగ్గిపోతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా సింపుల్ టిప్ అండి. పెరుగు మనకి దొరుకుతుంది కదా, కర్డ్ని తీసుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని తిన్నట్లయితే కూడా ఎక్కులు తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆవాలండి. ఆవాలు తెలుసు కదా మీకు. ఆవపిండి తీసుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి కలుపుకొని అది తిన్నట్లయితే చాలా 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 ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. అది ఎవరికైనా బాగా ఎక్కులు పీక్స్లో ఉన్నట్లయితే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ టిప్ వచ్చేసి యాలకులు అండి. యాలకులు తీసుకొని కొంచెం వాటర్లో వేసి మరిగించి ఒక 2 యాలకుల్ని ఆ వాటర్ తాగినట్లయినా కూడా ఎక్కులు తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా స్వయంగా నేను యూజ్ చేసి నాకు బాగా యూజ్ అయినాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన నా గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.